నమస్కారం VST న్యూస్ కి స్వాగతం నా పేరు నాగిని ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ దేశవ్యాప్తంగా ముగిసిన 4వ విడత పోలింగ్ ఏపీలో ఘర్షణలు తెలంగాణలో ప్రశాంతం ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ పలుచోట్ల ఘర్షణలు గొడవలపై ఈసీ సీరియస్ పార్టీల ఫిర్యాదులు తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ హైదరాబాద్ సికింద్రాబాద్లో తగ్గిన ఓటింగ్ పోలింగ్ కేంద్రాల వద్ద సెలబ్రిటీల సందడి ఓటు విలువ తెలుసుకోవాలని హితవు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఆయన పోలింగ్ బూత్ కు వెళ్లారు. పోలింగ్ బూత్ కు పవన్ వచ్చారనే సమాచారం తెలిసిన అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. సీఎం పవన్ అంటూ వాళ్ళు నినాదాలు చేశారు. మరోవైపు జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేష్ పవన్ ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. పవన్ వేల కోట్లు సంపాదించారని, పవన్ బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను తాను బయట పెడతానని కూడా అన్నారు. గుంటూరులోని పోలింగ్ బూత్ వద్ద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కొరటిపాడులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ పరిశీలించడానికి సోమవారం మధ్యాహ్నం టీడీపీ నాయకులు వచ్చారు. ఈ నేపథ్యంలో లోపలికి అంతమందికి అనుమతి లేదంటూ పోలీసులు గేట్లు మూసివేశారు. అయినప్పటికీ గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని సిపిఐ కాలనీకి చెందిన ప్రజలు సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇక్కడ గెలిచిన నాయకులు తమ ప్రాంత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని, అందుకే ఈ ప్రాంత వాసులు పోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. 11వ వార్డు వాళ్ళు మాకు ఏ నాయకులు వచ్చి ఇంతవరకు పని చేయలేదు, ఏ పట్టాలు ఇప్పలేదు, ఇంటికి మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదు. ఇప్పుడైతే ఓట్ల కోసం వస్తున్నాయి కానీ మామూలుగా అయితే ఎవరు ఓట్లు రారు, నాయకులు ఎవరు మా ఇళ్ల దగ్గరకు వచ్చి రావట్లేదు. అందుకని మేము ఓట్లు పరిష్కారం చేస్తున్నాము. సిపిఐ కాలనీ వాళ్ళు ఎవరు ఓట్లు రాము, మేము ఓట్లు వేసేలేదు ఎవరికి. ఇప్పుడు వచ్చి న్యాయం చేస్తే తప్ప మేము ఎవరు ఓట్లు వేయడానికి రాము. నాయకుడు వచ్చి పట్టించుకోడు మమ్మల్ని. ఎవరన్నా రాలే, వస్తామమ్మా వస్తామమ్మా అంతే. అంత వ్యవహారం తప్పక ఇంకేమి చెప్పరు. పరిష్కారం లేదు, అట్లా లేదు. మొత్తం వస్తారు, చేస్తారు, పోతారు. ముసలాలకి మున్సిపాలిటీ ఏ ఊరికి పట్టించుకోరు. వస్తాం 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 ఏడుకు వస్తారు, ఓట్లు అడిగేకి అది అడిగేకి వస్తారు, పోతా ఉంటారు. దాని గురించి ఏం పట్టించుకోరు. కుప్పం మున్సిపాలిటీలోని 123 పోలింగ్ బూత్ లో తన ఓటు వేరే ఎవరో దొంగ ఓటు వేశారని గాయత్రి అనే యువతి ఆవేదన వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవాలని చూసిన గాయత్రికి ఓటు వేరొకరు వేయడంతో కన్నీళ్లు పెట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాధవీలత
పలు పోలింగ్ బూత్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ ఓటర్ మహాశైలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఆ తర్వాత నియోజకవర్గంలో కొన్ని గొడవలు జరగడంతో ఆమె నిరసన తెలిపారు. ఎవడమ్మా చెప్పాల్సింది? నీకు రైట్ ఉండదు లోపల వెళ్ళి చూడడానికి, బయట ఉన్న యంత్రాంగానికి రైట్ ఉండదు. క్యాండిడేట్ గా నాకు మాత్రమే ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్ని తీసుకెళ్లి చూడడానికి. మరి 2 బూతులలో మోసం చేస్తున్నారు. అక్కడ ఏం చేయాలి అంటే స్టాఫ్ చేస్తున్న పని ఇది. యంత్రాంగం ఫెయిల్యూర్ అని అనుకోవచ్చు. पुलिस वाले एम చెప్పినా మేడం मेरा 192 में भी ऐसी करे कितने लोगों को वापस कर दे रहे. 1 मिनट पीछे वोटर ऐप निकालो जल्दी. अरे बाइक दी मैंने मंदिर के लाड़े वोटर है क्या? वो है लोगों नीचे लगाओ, लोगों नीचे कर लो, लोगों पलटाओ. नहीं एक जगह खत्म करना ही पड़ेगा. अंदर डिलीटेड बोल रही है. अंदर डिलीटेड बोल रहा है. 187 बूथ नंबर 187 में है. उधर से इधर लाया मैं उसको. अभी मैं देखती ना गवर्नमेंट का ऐप में देखती. हाँ 99 कितने जने को वापस कर दे रहे कृष्णा ना, वो जने को वापस कर दे. तुम्हारा वोट डिलीट कर दिए लोग जी. मैं पर्सनली दिया बहुत जगह होगा सर. ये बच्चा है यहाँ पर, इसका ये वोटर आईडी है. बूथ नंबर 187. बूथ नंबर 187 में ये बच्चा है. आज भी वहीं जी रहा है. इसका घर यहीं पे है. अभी बताइए जो बोगस वोट्स निकालने की बात करे ये लोग, माइक लगाओ माइक. ये वोट इस बच्चा का निकाल दिए, डिलीट कर दिए. बच्चा यहीं पे है. आपका घर कहाँ है बेटा? मेरा घर यहाँ पे बलराम गली में. कौन सा घर का नंबर है आपका? 1-1097 पे ये है. मैं जीएचएमसी इलेक्शन को भी दिया, ये जो परसों इलेक्शन थे उसको भी दिया. इलेक्शन में भी डाले थे. अभी जाके दिया तो डिलीटेड बोल के पत्र मेरा बोल के बहुत जने का डिलीटेड होगा. बहुत जने का डिलीटेड होगा. ये एक बूथ में बोल के नहीं, हर एक बूथ में ही है. बहुत डिलीटेड है. हर एक बूथ में ऐसी जगह आपको वोटर आईडी कार्ड है. ये भी डिलीटेड बोल रहे हैं. नहीं एक काम करेंगे. नहीं एक काम करेंगे. चलो आप सब बाइक डाल के मेरे साथ चीफ इलेक्शन कमीशन के पास जाएंगे. चलिए. ठीक है मैडम. मैंने जाना पड़ता है. बहुत तंग हो रहे थे लोग. चलिए मेरे साथ. బర్కత్పురాలోని పోలింగ్ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా పోలింగ్ బూత్కు వెళ్లిన కిషన్ రెడ్డి ఓటు వేశారు. ये प्रजातंत्र का त्योहार है, ये फेस्टिवल ऑफ डेमोक्रेसी. కాబట్టి ఈ ఫెస్టివల్ डेमोक्रेसी में सभी लोग भागीदार होना चाहिए. ये पोलिंग डे है. पोलिंग डे के लिए सरकार इलेक्शन कमीशन आज हॉलिडे देते हैं, मगर लोग पोलिंग डे को सिर्फ हॉलिडे मानते हैं. नहीं मानना चाहिए. पहला वोट डालिए, उसके बाद हॉलिडे बनाइए. मैं ब्रेकफास्ट करो, लंच करो, मगर ना करो. హైదరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. జూబ్లీ హిల్స్ లోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న డైరెక్టర్ తేజ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. పద్మారావు నగర్ వెంకటాపురం కాలనీలోని పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి ప్రముఖ సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయాన్నే సీనియర్ సిటిజన్స్ తో పాటు పలువురు వీఐపీలు కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక వాహనంలో వచ్చి జూబ్లీ హిల్స్ క్లబ్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర రూపురేఖలు మార్చివేస్తుంది. కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు.
మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్లోని ఓబుల్రెడ్డి స్కూల్లో సతీ సమేతంగా వచ్చి ఆయన ఓటు వేశారు. ఓటు మన హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా అని చెప్పారు. My house is nearby. They were all surprised to inquire. They are just to give them some sort of confidence. Not only within our village, with our district, with state, as well as because I was president of the party across. ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం. ప్రభుత్వంలో, చట్టసభల్లో ప్రజల భాగస్వామ్యం ఎలా వస్తుంది? ప్రజలు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఓటు కేవలం మన రైటే కాదు, అంటే హక్కే కాదు, ఓటు మన బాధ్యత కూడా. అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొవాలి. తద్వారా ప్రజాస్వామ్యం మరింత పటిష్టపడుతుంది. ప్రజాభిప్రాయం ఆ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. అందువల్ల మనం నచ్చిన వారిని, మెచ్చిన వారిని, మంచి వారిని చూసుకొని చట్టసభల్లో గౌరవంగా వ్యవహరించేవాళ్ళు, ప్రభుత్వంలో నీతివంతంగా ఉండేవాళ్ళు, అన్యాయాలను, అక్రమాలను పాల్గొనేవాళ్ళు, అలాంటి వాళ్ళను మనకు నచ్చిన వ్యక్తిని, నచ్చిన పార్టీని చూసుకొని, వ్యక్తిని చూడాలా, పార్టీని చూడాలా, చూసుకొని మనం నిర్ణయం తీసుకోవాలి. తద్వారా ప్రజాస్వామ్యం మరింత పటిష్టపరుస్తుంది, దేశ గౌరవం కూడా ఇనుముటిస్తుంది. అందువల్ల నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఉదయాన్నే బయలుదేరి వచ్చి ఓటింగ్కి రండి. నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఓబుల్రెడ్డి స్కూల్లో కూడా ఈరోజు నేను, మా శ్రీమతి ఉషమ్మ, మేమిద్దరం ఉదయాన్నే వచ్చి ఓటింగ్లో పాల్గొన్నప్పుడు ఇక్కడ చాలామంది వస్తూ ఉన్నారు, వచ్చి ఉన్నారు కూడా. అది మంచి సూచకం. ప్రజలందరూ కూడా ఓటింగ్లో తప్పనిసరిగా పాల్గొనాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. తెదేపా అధినేత చంద్రబాబు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి సతీమణి భువనేశ్వరితో కలిసి చేరుకొని ఓటు వేశారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి అదే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అందరూ ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు. చాలా ఎన్నికలు చూశారు, కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది. అది గుర్తించారు, చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు, ఓటు మీ జీవితాలను మారుస్తుంది, అదే మరి మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్ళు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని, క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం. అందరినీ మరొక్కసారి అప్పీల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ రండి, మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఏ వ్యక్తి కూడా నేను చూశాను, వికలాంగులు, వృద్ధులు, నడవలేని వాళ్ళు వీల్ చైర్లో వచ్చి ఇది నా బాధ్యత, నేను ఓటేస్తానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఒళ్ళంతా పులకరించే పరిస్థితి వచ్చింది.
ఇది వినూత్నమైన అనుభవం. అందరికీ మరొక్కసారి అభినందన. ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేశాం. ప్రాథమికంగా మాకు పొంగునూరు వచ్చింది, మాచర్లో వచ్చింది, 2 దిక్కల్లో వస్తే అప్పటికే నేను కంప్లైంట్ చేశాం. అధికారులతో మాట్లాడుతున్నాం. అదే మాదిరిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం. నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు. ఆ విషయమే నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఒకటే కోరుతున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు. జెన్యూన్గా లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లేయండి. ప్రజా అభిష్టం నెరవేరాలి, దానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ ప్రజాభిష్టాన్ని వమ్ము చేసే విధంగా రౌడీజంతో, గూండాయిజంతో మా ఏజెంట్లు కిడ్నాప్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోషించాం. ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం, పోలీస్ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీది. ప్రతి ఒక్కరి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛగా ఓటేయాలి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉంది. వాళ్ళ ఏజెంట్లు పెట్టుకునే హక్కు ఉంది. వాళ్ళ ఏజెంట్లు అలో చేయాలి, మీరే ప్రొటెక్ట్ చేయాలి. అది మీ బాధ్యత. ఓటర్లు అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్ నందినగర్లో జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాంశు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రభుత్వాలను నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 5 ఏళ్లకు ఒకసారి మన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఒక అరుదైన అవకాశం మనకు కల్పించింది మన రాజ్యాంగం. రాజ్యాంగం కల్పించిన హక్కుని పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన బాధ్యత, వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది. మనకు ఎలాంటి ప్రభుత్వం కావాలో, మనకు ఎలాంటి విధానాలు కావాలో, మనకు ఎలాంటి వ్యవస్థ కావాలో నిర్ణయించే అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు మరి ఈరోజు ఓటును విస్మరించి ఆ తర్వాత నిందించినా ఆ తర్వాత బాధపడ్డ లాభం ఉండదు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా దయచేసి బయటికి రండి, ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలని, మంచి నాయకులని, మీకు మంచి చేసే నాయకులను, మంచి విధానాలకు మరి ప్రాతినిధ్యం వహించే నాయకులకు మీరు తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతూ, మరి ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా పాపం కరెంటు పోకుండా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర ముగ్గురు అధికారులను పెట్టి, జనరేటర్లను పెట్టి చాలా కష్టపడుతూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లు మరి సజావుగా జరిగే విధంగా నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ దయచేసి బయటికి రండి, ఓటు వేయండి. అందరూ కూడా మరి బయటికి వచ్చి ఎలాంటి ప్రభుత్వం కావాలి, ఎలాంటి ఆలోచనలతో కూడిన రాజకీయం కావాలి అనే దిశగా మీరందరూ కూడా దయచేసి తప్పకుండా బయటకు వచ్చి ఓటేయాలని కోరుతూ, నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ తెచ్చిన నాయకుడికి నేను ఓటేశాను. మీరు కూడా ఓటేయాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు. సోమవారం ఆయన విశాఖలో ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ వాసులంతా ఓటు వేసేందుకు తరలి రావాలని, ఎవరు ఇంట్లో కూర్చోవద్దని కోరారు. భవిష్యత్తు నిర్ణయించే ఓటుపై ఎవరు నిర్లక్ష్యం చేయవద్దని పిలుపునిచ్చారు. నేను ఏ విధంగా నా ఓటు హక్కును వినియోగించుకున్నానో మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. చాలా గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు సిటిజన్స్ చూడండి, యూత్ని, ఎడ్యుకేటెడ్ యూత్ పర్సంటేజ్ పెరిగింది. ఓటు ఇంట్లో ఉండకండి. ఇదే డెమోక్రాటిక్ చివరి ఎలక్షన్ అని కొందరు అంటున్నారు. చాలా ఇంపార్టెంట్. బయటికి రండి. మార్పు రావాలి, మార్పు కావాలని మీరు ఎడ్యుకేటెడ్ ఎందుకులే మళ్ళా వాళ్ళే వస్తారు. లేదు, మీ ఓటును మీరు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరికి వినియోగించుకొని ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చిన వారికి ఓటు, క్రిమినల్స్కి ఓటు ఆలోచించి ఓటు వేయండి. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సరళిని కలెక్టర్ కార్యాలయం నుంచి స్వయంగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. సోమవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి
జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమోన్ జిల్లాలో పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఓటర్లు తమ ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకునేటట్లు ఆయన చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం ఆయన సతీమణి సోమవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద సాధారణ ఓటర్గా వెళ్లి ఓటు వేశారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క పౌరుడు విధిగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొవాలని, బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓకే సార్, ఓకే. మీరు రండి. పెదవేగి మండలం దుగ్గిరాల పోలింగ్ బూత్ వద్ద అనుమతి లేకుండా పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించిన పలువురిని పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిబంధనలు అతిక్రమించకుండా వెళ్లిపోవాలని ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు వారికి సూచించారు. అలాగే పోలింగ్ కేంద్రం వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మాటి మాటికి నువ్వు ఏజెంట్ కాదు, నువ్వు క్యాండిడేట్ కాదు, ఒంటి గంటకి రావాలి. నువ్వు ఏజెంట్ కాదు, ఏం తమాషా ఎలక్షన్ ఏమనుకున్నా పెళ్ళా? నువ్వు ఏజెంట్ కాదు, నువ్వు మర్యాదగా ఉండి చెప్తుండే దానికి గౌరవంగా. నువ్వు ఏజెంట్ కాదు, క్యాండిడేట్ కాదు, ఏమీ కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST News.